హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఇక నుంచి డైలీ ఫారెక్స్ న్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి న్యూస్ ఉంది తప్ప, మన తెలుగులో ఫారెక్స్ గురించి న్యూస్ గురించి లేదనమాట. ఎందుకంటే మార్కెట్‌ని డ్రైవ్ చేసేది ఫండమెంటల్స్, టెక్నికల్స్ కాదు కదా! సో, ఫారెక్స్ న్యూస్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఇదైతే నేను చేద్దాం అనుకుంటున్నాను. సో, ఈరోజు నుంచి ఎవ్రీడే న్యూస్ అయితే మీకొస్తది. సో, మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇంక మనం ఎలాంటి లేటు లేకుండా న్యూస్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, ఈ న్యూస్‌లోకొచ్చాక మనకి ఇవి టెక్నికల్ టర్మ్స్ కదా! ఈ ఇబ్బంది పడితే మనకేం అర్థం అవుద్ది అనుకోవద్దు. ప్రతి టెక్నికల్ టర్మ్‌ని గాని, ఏ టర్మ్‌నైనా నేను ఈజీగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో, అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక్కరోజు ఈ వీడియో చూడండి. సో, మీకే అర్థమవుద్ది. సో, ఇంక మనం న్యూస్‌లోకి వెళ్ళిపోతే, కమింగ్ టు ద యూఎస్ డాలర్. ఫస్ట్ న్యూస్ వచ్చేసి డాలర్ వాల్యూ అయితే చాలా అంటే చాలా తగ్గింది. ఎందుకంటే నాన్ ఫార్మ్ ఎంప్లాయ్‌మెంట్ చేంజ్ అనమాట. రీసెంట్‌గా చూసుకుంటే ఒక న్యూస్ వచ్చింది కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. మీరు చూసుకుంటే ఫ్రైడే ఆగస్ట్ 1న నాన్ ఫార్మ్ ఎంప్లాయ్‌మెంట్ చేంజ్ అని న్యూస్ వచ్చింది. ఇక్కడ ఏమైంది, ఫోర్‌కాస్ట్ ఎంత ఉందో చూడండి. అంటే ఎంత ఎక్స్‌పెక్ట్ చేశారు? 1,06,000 జాబ్స్ అనేవి యాడ్ అవుతాయి అనుకున్నారు. బట్ ఇక్కడ ఎంత యాడ్ అయినాయి? 73,000 జాబ్స్ యాడ్ అయినాయి. సో, అనుకున్న దానికంటే చాలా అంటే చాలా తక్కువ యాడ్ అయినాయి. సో, దీనివల్ల ఏంటంటే యూఎస్‌డీ అనేది చాలా ఫాల్ అయిందనమాట నిన్న, ఫ్రైడే అయితే. సో, దానివల్ల చాలా అంటే చాలా నెగటివిటీ వచ్చింది. సో, మీరిక్కడ అడగొచ్చు. ఇక నాన్ ఫార్మ్ ఎంప్లాయ్‌మెంట్ అంటే ఏంటి అని. నాన్ ఫార్మ్ ఎంప్లాయ్‌మెంట్ అంటే ఫార్మింగ్ తప్పితే, అంటే అగ్రికల్చర్ తప్పితే రిమైనింగ్ సెక్టార్స్‌లో ఉన్న జాబ్స్ అన్నీ ఈ మంత్లీ ఎన్ని యాడ్ అయ్యాయి. ఈ మంత్‌లో ఎన్ని యాడ్ అయ్యాయి కంపేర్ టు ద ప్రీవియస్ మంత్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ మంత్ 1,00,000 ఉన్నాయనుకోండి. ఈ మంత్ 1,50,000 అయినాయి అనుకోండి. అంటే ఈ మంత్ ఎన్ని యాడ్ అయ్యాయి? 50,000 జాబ్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో, అలా ఈ మంత్ ఎంత యాడ్ అయ్యాయి అని చెప్పేది నాన్ ఫార్మ్ ఎంప్లాయ్‌మెంట్ చేంజ్. మీరు ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు. నాన్ ఫార్మ్ పేరోల్స్ అని వస్తాయి. అది ఏంటంటే ఇది సేమ్ ఫార్మింగ్ తప్పితే రిమైనింగ్ సెక్టార్స్‌లో ఎంత ఎంప్లాయ్‌మెంట్ ఉందనేది. బట్ ఏంటంటే అది ఓవరాల్ ఎంప్లాయ్‌మెంట్. ఈ మంత్‌లో 2,00,000 జాబ్స్ క్రియేట్ అయ్యాయని ఓవరాల్‌గా ఈ మంత్‌లో క్రియేట్ అని చెప్తది. నాన్ ఫార్మ్ ఎంప్లాయ్‌మెంట్ చేంజ్ ఏం చెప్తది? ప్రీవియస్ మంత్‌తో కంపేర్ చేస్తే ఈ మంత్ ఎంత యాడ్ అయ్యాయి, ఆ చేంజ్‌నని చెప్తది. ఇది రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్ అనమాట. ఓకే. మీరు అలా చూసుకుంటే యూఎస్ డాలర్ వీక్ అయింది కదా! దానివల్ల ఏంటంటే లేబర్ మార్కెట్‌లో ఏదైతే ఉందో, లేబర్ మార్కెట్ వీక్ అయినట్టు కదా! జాబ్స్ అనేవి లేకపోతే లేబర్ మార్కెట్ వీక్ అయిందని అనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిప్రాయపడ్డారనమాట. అట్ ది సేమ్ టైమ్ ట్రంప్ టారిఫ్స్ వల్ల కూడా ఒక క్లారిటీ లేదనమాట. ట్రంప్ టారిఫ్స్ వల్ల ఏమవుతుంది, ఏంటి అనేది ఒక క్లారిటీ లేకపోవడం వల్ల ఎకానమీ ఎక్కడ దెబ్బతింటుందనేది ప్రతి ఒక్కరు భయపడి ఇంకా యూఎస్‌డీ అయితే సెల్ ఆఫ్ చేశారనమాట. అందుకు మన యూఎస్‌డీ అనేది షార్ట్‌గా ఫాల్ అయింది. ఓకే. సో, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జపాన్ మార్కెట్స్ అయితే చాలా అంటే చాలా ఫాల్ అయ్యాయి. లైక్ 2% ఫాల్ అయ్యాయనమాట. ఎందుకు అంటే మనం చూసుకుంటే మెయిన్ రీజన్ జపాన్ మార్కెట్స్ ఎందుకు ఫాల్ అయ్యాయంటే, జపాన్ హెవీలీ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటది. మనకి ఇప్పుడు మెయిన్‌లీ అమెరికా మీద కదా! అమెరికా ఎక్స్‌పోర్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. వీళ్ళ కార్స్ గానీ, ఎలక్ట్రానిక్స్ గానీ ఎక్కువ అమెరికాకి వెళ్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే అమెరికా డాలర్ ఎప్పుడైతే వీక్ అయిందో, జపనీస్ యెన్ స్ట్రెంథెన్ అయింది. అంతే కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మన యూఎస్‌డీ జేపీవై చార్ట్ ఓపెన్ చేసుకుంటే, జేపీవై అంటే జపనీస్ యెన్ అనమాట. ఓకే. జపాన్ వాళ్ళ కరెన్సీ. సో, మనం చూసుకుంటే ఫ్రైడే ఏమైందో చూడండి. ఫ్రైడే అనేది చాలా ఫాలింగ్ వచ్చింది. ఇక్కడ మన యూఎస్‌డీ ఫాల్ అవుతుంది. దాని అర్థం జపనీస్ యెన్ రైజ్ అవుతుంది. అంటే జపనీస్ యెన్ అనేది స్ట్రెంథెన్ అయింది. బట్ వీళ్ళకి ఇదే నెగెటివ్ అయింది. సో, జపనీస్ యెన్ స్ట్రెంత్ అవ్వడానికి, వాళ్ళ మార్కెట్స్ ఫాల్ అవ్వడానికి ఏంటి రీజన్ అంటే, మనం చూసుకుంటే చెప్పాను కదా! వాళ్ళు హెవీగా ఎక్స్‌పోర్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సోనీ కెమెరా తీసుకుందాం. జపాన్‌లో తయారయ్యే సోనీ కెమెరా తీసుకుందాం. సోనీ కెమెరా ప్రైస్ వచ్చేసి 1,00,000 యెన్. 1,00,000 జపనీస్ యెన్ కరెన్సీ అనమాట. సో, ఇప్పుడు మనం చూసుకుంటే ప్రీవియస్‌గా $1కి 150 యెన్ వచ్చేది. ఓకే. బట్ ఇప్పుడేమైంది, స్ట్రెంథెన్ అయింది కదా! జపాన్ యెన్ అనేది పెరిగింది వాల్యూ అనేది. సో, ఇప్పుడు $1కి 120 యెన్నే వస్తుంది. సో, ఇప్పుడేంటి, ప్రీవియస్‌గా $1కి 150 యెన్ వచ్చేది. ఇప్పుడు $1కి 120 యెన్నే వచ్చింది. అంటే ఇప్పుడు సోనీ కెమెరా కొనడానికి ప్రీవియస్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ డాలర్స్ అనేది స్పెండ్ చేయాలి. సో, అప్పుడు ఏమవుతుంది, అలా స్పెండ్ చేయడం వల్ల రిమైనింగ్ వాళ్ళు ఏమనుకుంటారంటే దీనికి బదులు ఆల్టర్‌నేటివ్ సొల్యూషన్స్ అనేవి చూసుకుంటారనమాట. వేరే కంట్రీస్ నుండి పర్చేస్ చేసుకోవడమో, లేకపోతే పర్చేస్ చేయడం ఆపడమో. దీనివల్ల ఏమైంది, జపనీస్ మార్కెట్స్ అనేవి చాలా ఫాల్ అయినాయనమాట. సో, ఎందుకంటే వీళ్ళు మెయిన్ వీటి మీద డిపెండ్ అయ్యి ఉంటారు కదా! సో, జపనీస్ కరెన్సీ వాల్యూ అనేది పెరిగింది. మార్కెట్స్ అనేవి ఫాల్ అయ్యాయి. ఓకే. సో, జపనీస్ ఎలా ఫాలో అయ్యాయని తెలుస్తదంటే, మెయిన్‌లీ జపాన్ నిక్కీ. జపాన్ నిక్కీ ఏంటంటే, మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ ఉంది కదా! అంటే మనది ఇండియన్ మార్కెట్ ఇండెక్స్ చూపిచ్చేది. అలాగే జపాన్‌కి నిక్కీ అనమాట. ఈ నిక్కీలో టాప్ 225 కంపెనీస్ అనేవి లిస్టెడ్ అయ్యి ఉంటాయనమాట. జపాన్‌లోనే టాప్ 225 కంపెనీస్. ఓవరాల్ ఎకనామీ హెల్త్ ఎలా ఉందనేది ఈ జపాన్ నిక్కీని చూసే చూస్తారనమాట. అదే వీళ్ళకి 2% క్రాష్ అయిందనమాట. సో, మెయిన్‌లీ వీళ్ళేంటంటే జపాన్ అనేది డాలర్స్‌లో ఎర్న్ చేస్తారనమాట. సో, బీసీఐ రీసెర్చ్ ప్రకారం, బీసీఐ అనేది ఒక
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అనే సంస్థ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ టర్మ్‌గా మార్కెట్ ఏ సైడ్ ఉంటదనేది ప్రిడిక్ట్ చేస్తారు. వీళ్ళనేది చాలా హైలీ ఇన్‌ఫ్లూయెన్సింగ్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ ఏంటంటే వేరే వాళ్ళ ఫండ్ మేనేజర్స్ ఉంటారు కదా! ఫండ్ మేనేజర్స్ గానీ, ఇన్వెస్టర్స్ గానీ వీళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారనమాట. మార్కెట్ ఎటువైపు వెళ్ళబోతుంది ఏంటి అనేది. అదే మనం చూసుకుంటే ఈ కంపెనీ ఏం చెప్తుందంటే జపాన్ కమింగ్ ఇయర్స్‌లో ర్యాలీ రాబోతుందని చెప్తుంది. మల్టీ ఇయర్స్ ర్యాలీ అంటే చాలా ఇయర్స్ వరకు జపాన్ అనేది పెరగబోతుందని చెప్తున్నారు. జపాన్ స్టాక్ మార్కెట్ అనేది. ఓకే. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసరికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనమాట. సో, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు కదా! నిన్న సండే ఒక అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారనమాట. ప్రెసిడెంట్ ఉన్న ఎరిక్ ఎంటార్వర్ ఈమె ఒక BLS కమిషనర్ అనమాట. BLS అంటే బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ అనమాట. ఈవిడేంటంటే మనం చూస్తూ ఉంటాం కదా! ఎంప్లాయ్‌మెంట్ చేంజ్ ఎంత ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అయింది. ఆ స్టాటిస్టిక్స్ అన్నీ చెప్పేది ఈవిడే. ఈవిడ పేరు ఎరిక్ మెక్ ఎంటార్వర్. ఏంటంటే ఈవిడ కావాలనే నెగెటివ్ రిపోర్ట్ ఇచ్చింది. రీసెంట్‌గా చెప్పాను కదా! మనకు ఫ్రైడే అయితే చాలా నెగెటివ్‌గా వచ్చింది జాబ్ రిపోర్ట్ అని. ఆ నెగెటివ్ రిపోర్ట్ ఇచ్చింది ఈవిడే అని చెప్పి మన ట్రంప్ గారైతే ఎలిగేషన్ వేశారన్నమాట. సో, ఈవిడ మీద నమ్మకం లేదు. ఈవిడ చెప్పేదంతా కరెక్ట్ కాదని చెప్పి ఈవిడని ఆ పదవి నుండి అయితే తొలగిస్తున్నామని అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. బట్ దీనికి ఎలాంటి ప్రూఫ్ అయితే లేదు. ఆవిడ అలా చేసిందని ఎలాంటి ప్రూఫ్ అయితే లేదు. బట్ ఈ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు కదా! ఈయనతో ప్రాబ్లమ్ ఏంటంటే ఈయనకి ఎగైనెస్ట్‌గా ఉండేవాళ్ళు ఎవరు నచ్చరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫెడ్ చైర్మన్ ఉన్నారు కదా! జర్మన్ పోవెల్. ఈయన కూడా ఎప్పుడు ఆ పదవి నుండి తొలగిపోతారనే చూస్తున్నాడు. అలాగే ఈవిడని కూడా తీసేశారు. మెయిన్ ఈయన ఏసిన ఎలిగేషన్ ఏంటంటే ఈ ఎవరైతే ఉన్నారో BLS కమిషనర్ ఈవిడైతే అపోజింగ్ పార్టీ బైడెన్‌కి అయితే హెల్ప్ చేస్తుంది. కావాలనే మా గవర్నమెంట్ గురించి నెగెటివ్‌గా చెప్తుంది. నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చిందని చెప్పి ఈవిడని తొలగిస్తున్నామని చెప్పి అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారనమాట. సో, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ అమెరికా. బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రీవియస్‌గా ఏం చెప్పిందంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉంది కదా! అంటే జీబీపీ గ్రేట్ బ్రిటన్ పౌండ్ మనం చూస్తాం. వాళ్ళ కంట్రీ అనమాట. ఆహ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అయితే రేట్ కట్స్ ఉంటాయని మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుందని చెప్పింది. బట్ పౌండ్ అయితే ఫాలో అవ్వలా. యూజువల్లీ రేట్ కట్ చేస్తే ఏమవ్వాలి? కరెన్సీ వాల్యూ పెరగాలి కదా! కరెన్సీ పడిపోవాలి కదా! బట్ పౌండ్ అయితే ఇంకా పెరుగుతూనే ఉంది. స్ట్రెంథెన్ అవుతూనే ఉంది. దానికి బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏ రీజన్స్ ఇచ్చిందంటే ఫస్ట్‌ది స్టిల్ ఇన్‌ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. ఎందుకు పౌండ్ పడట్లేదంటే ఇన్‌ఫ్లేషన్ చాలా అంటే చాలా ఎక్కువ కాదు. ఇన్‌ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. ఇన్‌ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు? రేట్ కట్స్ చేయరు కదా! ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేస్తారు కాబట్టి అది కరెన్సీకి పాజిటివ్. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో రిటైల్ సేల్స్ అనేవి చాలా పాజిటివ్‌గా ఉన్నాయన్నమాట. మన రీసెంట్ రిపోర్ట్స్ చూసుకుంటే రిటైల్ సేల్స్ అనేవి చాలా బెటర్‌గా ఉంది. సో, ఎకానమీ బాగానే ఉందని దాని అర్థం. ఇంకా యూకే ఏదైతే ఉంది ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటే యూకే అనమాట. యూకే గ్లోబల్ టారిఫ్స్‌లో బెటర్ డీల్స్ చేసుకుంటుందన్నమాట. వేరే కంట్రీస్‌తో ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ విషయంలో చాలా మంచి డీల్స్ చేసుకుంటుంది. అలాగే యూకేకి ఉన్న మెయిన్ అడ్వాంటేజెస్ అంటే వీళ్ళొక సర్వీస్ బేస్డ్ డిపెండ్ అయ్యేది సర్వీస్ బేస్డ్ అనమాట. మిగతా వాళ్ళగా ప్రొడక్ట్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేయరనమాట వేరే కంట్రీస్‌కి. వీళ్ళేంటంటే మెయిన్ సర్వీస్ మీద ఆధారపడతారనమాట. ఎలాంటి సర్వీస్? ఫర్ ఎగ్జాంపుల్ యూకే అనేది ఫైనాన్షియల్ సర్వీస్ హబ్ అనమాట. దీన్ని ఒక ఫైనాన్షియల్ సర్వీస్ హబ్ అంటారనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యూకే అదర్ కంట్రీస్ మనీ ఏదైతే ఉంటారో వాటిని మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. దాని మీద కూడా బాగా సంపాదిస్తారు. వేరే వాళ్ళ మనీ ఇన్వెస్ట్‌మెంట్‌లా తీసుకొని చాలా మనీ ఎర్న్ చేస్తారు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ వీళ్ళు డిపెండ్ అయ్యేది వచ్చేసరికి యూకే టూరిజం మీద చాలా డిపెండ్ అవుద్దనమాట. వాళ్ళ ఇన్‌కమ్‌ని బూస్ట్ చేసేది కూడా యూకే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే యూకే మెయిన్ దేని మీద డిపెండ్ అవ్వాలని మీకు తెలియాలి కదా! అందుకు. అండ్ ఎడ్యుకేషన్ సర్వీస్ కూడా మనం చూసుకుంటే ఏవైతే మనకి యూనివర్సిటీస్ ఉన్నాయి చూడండి. ఆక్స్‌ఫర్డ్ గాని, కేంబ్రిడ్జ్ గాని వరల్డ్‌లోనే ఇవి చాలా పేరు పొందిన యూనివర్సిటీస్ అనమాట. ఎడ్యుకేషన్‌కి కూడా యూకే అనేది చాలా బావుంటది. అందుకే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనే వాళ్ళకి చాలా ఎక్కువ. దీని నుండి కూడా వాళ్ళకి చాలా మనీ అనేది వచ్చిద్ది. ఇవనే కాకుండా ఐటీ గాని, టెక్ సర్వీస్ గాని వీళ్ళనేది చాలా స్ట్రాంగ్ అందులో. వాటిలో బాగా మనీ అనేది ఎర్న్ చేస్తారు. సో, వీటిని బేస్ చేసుకొని ఏంటంటే ఈ పై రీజన్స్ ఉన్నాయి చూడండి. వీటిని బేస్ చేసుకొని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏం చెప్పిందంటే ఓకే. ఇక రేట్ కట్స్ అనే ఛాన్స్ ఉన్నప్పటికీ ఎందుకు అది బ్రిటన్ పౌండ్ అనేది పెరుగుతుందనడానికి ఈ రీజన్స్ అయితే చెప్పారనమాట. ఇన్‌ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. రిటైల్ సేల్స్ పాజిటివ్‌గా ఉన్నాయి. గ్లోబల్ టారిఫ్ డీల్స్ అనేవి వీళ్ళు చాలా బెటర్‌గా చేసుకున్నారు. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ అంటే సర్వీస్ బేస్డ్ వీళ్ళది. సో, వీళ్ళకైతే పౌండ్ అందుకే పెరుగుతుందని చెప్పారు. ఓకే. ఇవి ఫారెక్స్ సంబంధించిన న్యూస్‌లనమాట. సో, నెక్స్ట్ కమోడిటీస్‌కొస్తే ఇది చాలా ఇంట్రెస్ట్ కదా అందరికి. ఎందుకంటే ఎక్కువ మంది గోల్డ్‌లో ట్రేడ్ చేస్తారు. సో, ఇందులో చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. సో, మనం గోల్డ్ విషయానికొస్తే సిటీ బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉంటదనమాట. అమెరికాలోనే టాప్ 4 బ్యాంక్స్‌లో ఇదొకటి. ఓకే. ఆ అమెరికా బ్యాంక్ ఏంటంటే సో, వాళ్ళేం చెప్తున్నారంటే రీసెంట్‌గా వచ్చిన ఎన్ఎఫ్ఈ చెప్పాను కదా! నాన్ ఫార్మ్ ఎంప్లాయ్‌మెంట్ నెగెటివ్‌గా వచ్చింది కదా! దానివల్ల డాలర్ అనేది చాలా వీక్ అయింది. డాలర్ వీక్ అంటే గోల్డ్‌కి అది పాజిటివ్ కదా! డాలర్ పడిపోతుందంటే గోల్డ్ పెరుగుద్ది ఎప్పుడైనా. ఎందుకంటే గోల్డ్ అనేది ఒక సేఫ్ హేవెన్ అసెట్. ఎప్పుడైనా మార్కెట్‌లో ఒక అలజడి క్రియేట్ అయినా, ఒక అన్‌సర్టెనిటీ జరిగినా కూడా అందరూ గోల్డ్ మీదకెళ్ళిపోతారు. ఓకే.
సో గోల్డ్‌కి అది పాజిటివ్ డాలర్ పడిపోవడం అంటే. అట్ ది సేమ్ టైమ్ రేట్ కట్స్ కూడా ఉంటాయని చెప్పారు కదా! రేట్ కట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే డాలర్ పడిపోతుంది కాబట్టి. ఓకే. రేట్ కట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎందుకు రేట్ కట్ ఛాన్స్ ఉంది? మీరు చూసుకుంటే మన ట్రంప్ ఎవరైతే ఉన్నారో మనకి హ్మ్. ఫెడ్ ఫెడ్ గవర్నర్ కూడా రిజైన్ చేశారన్నమాట. ఈయన ప్రెషర్ తట్టుకోలేక ఫెడ్ గవర్నర్ కూడా రిజైన్ చేశారు. ఇంకా ఫెడ్ చైర్మన్ పోవెల్ గారిని కూడా ఎప్పుడు తీసేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ చేతిలోనే ఉంటదన్నమాట రేట్ కట్స్ అనేది. వాళ్ళు తీసేసి ఈయనకి నచ్చినట్టు నడిపిద్దామని. దానిలో పాటు ఆహ్, ఈ కమిషనర్ ఎవరైతే ఉన్నారో చూడండి. ఆ బిఎల్ఎస్ కమిషనర్ ఆమెను కూడా తొలగిచ్చేశారనమాట. ఓకే. సో ఇవన్నీ తొలగిచ్చేస్తే ఏంటంటే ఈయనకి నచ్చినట్టు మార్కెట్‌ని మూవ్ చేయొచ్చు. నచ్చిన ప్రచారం చేసుకోవచ్చు అన్నట్టు ఈయన రేట్ కట్స్ గానీ, ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ గానీ ఈయనకి నచ్చినట్టు చేసుకోవచ్చని ఈయన ప్లాన్ అనమాట. సో దీనివల్ల ఇప్పుడు ఈ రేట్ కట్స్ అయ్యే ఛాన్స్ ఉందని దీనివల్ల, అలాగే ఉందని ఛాన్స్ కదా! సో దానివల్ల గోల్డ్ ఇంకా పెరుగుతుందనేది వీళ్ళు అంచనా వేశారనమాట. సో ఇదే కాకుండా టారిఫ్స్ అనమాట. టారిఫ్స్ అనేవి బాగా అన్‌సర్టెనిటీ క్రియేట్ చేస్తున్నాయి. అలజడి చేసేస్తున్నారనమాట. అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. టారిఫ్స్ పెంచుతున్నారు, తగ్గిస్తున్నారు, పెంచుతున్నారు, తగ్గిస్తున్నారు, కొత్తగా తీసుకొస్తున్నారు. దీనివల్ల మార్కెట్‌లో చాలా అన్‌సర్టెనిటీ క్రియేట్ అయింది. సో దీని బేసిస్ మీద ఈ సిటీ బ్యాంక్ ఏం చెప్పిందంటే త్వరలో గోల్డ్ పెరగబోతుంది. ఎక్కడికి పెరగబోతుంది? ప్రెజెంట్ $3,300 దగ్గర ఉన్నది $3,500. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చార్ట్ చూస్తే, సో మీరు ప్రెజెంట్ చార్ట్ చూస్తే గోల్డ్ అనేది చాలా పాజిటివ్‌గా మూవ్ అయింది. ఫ్రైడే చూడండి చాలా అంటే చాలా పాజిటివ్‌గా మూవ్ అయింది. వీళ్ళు ఎక్కడి వరకు యాంటిసిపేట్ చేస్తున్నారంటే మీరు చూసుకుంటే ఇదిగోండి 3500 ఆల్ టైమ్ హై వరకు వీళ్ళైతే యాంటిసిపేట్ చేస్తున్నారు. గోల్డ్ అయితే దీన్ని టచ్ అవ్వబోతుంది. ప్రెజెంట్ ఉన్న అన్‌సర్టెనిటీ వల్ల, టారిఫ్స్ వల్ల, రేట్ కట్స్ వల్ల యూఎస్ డాలర్ వీక్ అవుతుంది కదా! వీటినన్నిటిని బేస్ చేసుకొని యూఎస్ డాలర్ అయితే గోల్డ్ అయితే పెరగబోతుందని వీళ్ళు అంచనా వేశారు. అండ్ ఇన్వెస్టర్స్ కూడా చాలా ఆహ్, అంత కాన్ఫిడెంట్‌గా లేరనమాట. డాలర్ ఎటు వెళ్తుంది? టారిఫ్స్ వల్ల ఏం జరుగుతుంది? అలాంటప్పుడు గోల్డ్‌లోకి షిఫ్ట్ అవుతారు. సో దీన్ని బేస్ చేసుకొని గోల్డ్ అయితే పెరగబోతుందని చెప్పారు. అండ్ మనం వీక్లీ చార్ట్ చూసుకున్నా కూడా గోల్డ్ అనేది నిజంగానే బుల్లిష్‌గా ఉంది. మీరు చూసుకుంటే ఈ క్యాండిల్ చూడండి. ఇదంతా లిక్విడిటీ అంతా కలెక్ట్ చేసుకొని ఒక పాజిటివ్ క్యాండిల్ అయితే చూపించింది. సో ఇది డెఫినెట్‌లీ ఈ వీక్ బయింగ్ ఉండే ఛాన్సెస్ ఉన్నట్టు చూపిస్తుంది గోల్డ్ అయితే. ఓకే. ఇది గోల్డ్‌కి సంబంధించి. సో సిటీ బ్యాంక్‌నైతే తక్కువ అంచనా వేయకండి. వీళ్ళైతే చాలా స్ట్రాంగ్ అనమాట. టాప్ 4 కంపెనీ కదా యూఎస్‌లో. సో వీళ్ళు చెప్పారంటే ఒక ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే ఉంటది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కాపర్ మీద అనమాట. సో కాపర్ నెక్స్ట్ సీఎంఈ చికాగో మెర్సెంటైల్ ఎక్స్చేంజ్ అంటారు. వీళ్ళేంటంటే కాపర్‌ని ట్రేడ్ చేస్తారనమాట. సో వీళ్ళు మనం చూసుకుంటే కాపర్ ఫ్యూచర్స్ అయితే 20% ఫాల్ అయ్యాయనమాట. హ్యూజ్ ఫాల్ అయినాయి. మీకు ఒకసారి చార్ట్ చూపిస్తా చూడండి. యాహ్! సో మీరు చూసుకుంటే లాస్ట్ వీక్ చూడండి ఆల్మోస్ట్ 20% ఫాల్ అయిందనమాట. ఎందుకు ఈ 20% ఫాల్ అయిందంటే బికాజ్ ట్రంప్ ప్రీవియస్‌గా ఏం చెప్పారంటే, ఈయన ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు కదా! ట్రంప్ ప్రీవియస్‌గా ఏం చెప్పాడంటే, మనకిప్పుడు ఏవైతే కాపర్ ఏదైతే ఇంపోర్ట్ అవుతుందో యూఎస్ఏలోకి దాని మీద కూడా టాక్స్ ఉంటదని చెప్పారు. సో దాన్ని అప్పుడు ఏం చేశారు, ఓకే. ఎప్పుడైతే టాక్స్ ఉంటదన్నారో దీన్ని లిమిటెడ్ అయిపోయిద్ది. దీనికి వాల్యూ ఎక్కువ, అది డిమాండ్ ఎక్కువ పెరుగుద్ది కాబట్టి అందరూ ఏం చేశారు, అందరూ స్ట్రాంగ్‌గా బై చేయడం చేశారు. చూడండి ఇక్కడ చూడండి ఎంత పెరిగిందో. అందరూ స్ట్రాంగ్‌గా బై చేయడం చేశారు. బట్ రీసెంట్‌గా ఈయన ఏం చెప్పారంటే, ఇక నుండి కాపర్ మీద ఎలాంటి టాక్స్‌లు ఉండవు. ఓకే. మెయిన్‌లీ రిఫైన్డ్ కాపర్. వీటి మీద ఎలాంటి టాక్స్‌లు ఉండవనేసరికి ఏమైందంటే, ఇంకా ఈజీ ఫ్లో అయిపోద్ది కదా కాపర్ మార్కెట్‌లో. అప్పుడేమైంది అందరూ సెల్ చేయడం స్టార్ట్ చేశారు. సో చూసారా ఆ సెల్లింగ్‌కి రీజనే ఇంత డ్రాప్ అయిపోయిందనమాట మార్కెట్‌లో. ప్రతి ఒక్కరు సెల్ చేయడం స్టార్ట్ చేశారు. చాలామంది స్టాప్ లాస్‌లు అయితే హిట్ అయిపోయినాయి. సో ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏం వార్నింగ్ ఇస్తుందంటే, ప్రెజెంట్ సీఎంఈకి చాలా లాస్ వచ్చింది. సీఎంఈలో అంటే వీళ్ళంటే చికాగోకి సంబంధించి అమెరికాకి సంబంధించింది కదా! వీళ్ళకైతే లాస్ వచ్చింది. బట్ ఎల్ఎంఈ అని ఉంటది. లండన్ మెటాలిక్ ఎక్స్చేంజ్ అనమాట. సో వీళ్ళేంటంటే వీళ్ళు కూడా కాపర్‌ని ఎక్కువగానే ట్రేడ్ చేస్తారు. సో వీళ్ళకి పెద్దగా నెగెటివ్ రాలే. బట్ వాళ్ళకేం వార్నింగ్ ఇచ్చారంటే, సూన్ మీ మీద కూడా ఎఫెక్ట్ పడద్ది. సో కేర్‌ఫుల్‌గా ఉండండి. స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా అని చెప్పి వీళ్ళైతే వార్నింగ్ ఇచ్చారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ అనమాట. సో సిల్వర్ కూడా అంతే. యూఎస్ జాబ్ డేటా వల్ల, రేట్ కట్స్ వల్ల, వీటి వల్ల సిల్వర్ అయితే చాలా బాగా పెరిగింది. సో సిల్వర్ కూడా పాజిటివ్‌గానే ఉందనమాట. నెక్స్ట్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ అనమాట. మనం క్రూడ్ ఆయిల్ చూసుకుంటే కూడా డ్రాప్ అయింది. చాలా డ్రాప్ అయింది. ఎందుకని? బికాస్ ట్రంప్ టారిఫ్స్ అనమాట. ట్రంప్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, రష్యా నుండి గానీ, చైనా నుండి గానీ ఎవరైనా క్రూడ్ ఆయిల్ పర్చేస్ చేస్తే వాళ్ళ మీద 100% టారిఫ్స్ వేస్తాను, అలాగే కఠిన చర్యలు తీసుకుంటాను ఓపెన్‌గా వార్నింగ్ ఇచ్చాడనమాట. దీనివల్ల క్రూడ్ ఆయిల్ అయితే చాలా అంటే చాలా ఫాల్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒపెక్ మీటింగ్స్ అంట. ఒపెక్ మీటింగ్ అంటే ఏంటంటే, ఒపెక్ అంటే మనకి ఏదైతే ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తే చూడండి టాప్ 13 కంట్రీస్. ఈ కంట్రీస్ అన్నీ కలిపి ఒక మీటింగ్ పెట్టుకుంటారనమాట. వీళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ప్రపంచంలోకి ఎంత ఆయిల్ మన సప్లై ఇవ్వాలి, సప్లై పెంచాలా, తగ్గించాలనేది డిసైడ్ చేసేది వీళ్ళే. ఎంత ప్రొడక్షన్ చేయాలని డిసైడ్ చేసేది వీళ్ళే. సో వీళ్ళేం డిసైడ్ చేశారంటే, ఈ సెప్టెంబర్‌లో ఆయిల్ ప్రొడక్షన్ అనేది పెంచాలనుకున్నారు. సో ఎంత అనేది ఇంకా ఐడియా లేదు. బట్ ఆయిల్ ప్రొడక్షన్ అయితే పెంచాలనుకున్నారు. మనకెప్పుడూ తెలిసిందే కదా! సప్లై పెరిగితే డిమాండ్ తగ్గిపోద్ది. ఇప్పుడు ఆయిల్ సప్లై పెరిగిందనుకోండి, దానికున్న ప్రైజెస్ తగ్గిపోద్ది. సో దానివల్ల మనకు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి తగ్గినాయి అనమాట. సో లాస్ట్‌గా వచ్చేసి క్రిప్టో అనమాట.
క్రిప్టో కరెన్సీలో మెయిన్ వచ్చేసి బిట్‌కాయిన్. మనం బిట్‌కాయిన్ చూసుకుంటే ఈరోజు కొంచెం స్టేబుల్ అయింది. మీకు చార్ట్ చూపిస్తా చూడండి. సో, బిట్‌కాయిన్ చూసుకుంటే మనకు చాలా డేస్ నుండి ఫాలో అవుతూనే ఉంది బిట్‌కాయిన్. ఎందుకంటే ఈ టారిఫ్స్ వల్లనమాట. ఇదొక రిస్కీ అసెట్ అంటారనమాట. ఎప్పుడైనా మనకి ఎకానమీలో ఏం జరుగుతుంది, వరల్డ్‌లో ఏం జరుగుతుంది, ఏదైనా అన్‌సర్టెనిటీ క్రియేట్ అప్పుడు రిస్కీ అసెట్స్ వైపు ఎవరు వెళ్ళరు. ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడరనమాట. అందుకే ఈ బిట్‌కాయిన్ కూడా ఈ టారిఫ్స్ వల్ల, వీటి వల్ల చాలా అంటే చాలా ఫాల్ అయిందనమాట. ఓకే. టారిఫ్స్ వల్ల, వీటి వల్ల చాలా అంటే చాలా ఫాలింగ్ వచ్చింది. ఏం జరుగుతుందో ఏంటో తెలియలేక. ఈ ఎన్ఎఫ్ఈ డేటా ఒకటి వీక్‌గా వచ్చింది కదా! యూఎస్ అనేది. సో, దానివల్ల కూడా ఈ బిట్‌కాయిన్ అనేది చాలా ఫాల్ అయింది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఈరోజు కొంచెం స్టేబుల్ అయింది మార్కెట్. స్టేబుల్ అయ్యి కొంచెం పర్వాలేదు, కొంచెం రికవరీ కనిపించింది. బట్ మనం ఒక ఇంట్రెస్టింగ్ ఇంత ఫాలింగ్‌లో కూడా ఇది ఒక రిస్క్ హేవెన్ అసెట్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే జపాన్‌కి సంబంధించిన మెటా ప్లానెట్ అనే సంస్థ ఉంటదనమాట. వీళ్ళు చాలా స్ట్రాంగెస్ట్ కంపెనీ అనమాట. ఇదొక సంస్థ. వీళ్ళేం చేశారు 411 బిట్‌కాయిన్స్ 463 బిట్‌కాయిన్స్ అనేవి పర్చేస్ చేశారనమాట. ఓకే. 463 బిట్‌కాయిన్స్ అనేవి కొన్నారు. టోటల్ ఈ సంస్థ దగ్గర ఎన్ని బిట్‌కాయిన్స్ ఉన్నాయో తెలుసా? 17,595 బిట్‌కాయిన్స్ ఉన్నాయి. అంటే ట్రంప్ దగ్గర ఉన్న వాటికంటే ఒక 200 బిట్‌కాయిన్స్ తక్కువ. మనకి ఎప్పటినుండో తెలుసు ట్రంప్ కన్ను అనేది బిట్‌కాయిన్ మీద ఉంది. సో, తను ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడని. సో, ఆయనకంటే ఈళ్ళ దగ్గర ఒక 200 బిట్‌కాయిన్‌లు తక్కువ ఉన్నాయి అంతే. ఓకే. ఈళ్ళనే కాకుండా మనం చూసుకుంటే ఎంపరీ డిజిటల్ ఇది ఒక కంపెనీ, ఇది ఒక సంస్థ అనమాట. వీళ్ళు కూడా ఈ ఫాలో అవుతున్నప్పుడు రీసెంట్‌గా ఫాలో అవుతున్నప్పుడే 110 బిట్‌కాయిన్స్ అయితే కొన్నారనమాట. 111 వీళ్ళ దగ్గర టోటల్ 3,913 బిట్‌కాయిన్స్ ఉన్నాయి. ఈ 2 సంస్థలు ఇంకా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, గుర్తుపెట్టుకొని మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే వీళ్ళు ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు వీలైనంత కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట ఎవరైనా సరే. మార్కెట్ లో ప్రైస్‌కి వచ్చేంత వరకు లో ప్రైస్‌లు ఎన్ని దొరికితే అన్ని కొనడానికే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే సో, నా అంచనా ఏంటంటే బిట్‌కాయిన్ ప్రైస్ అనేది డెఫినెట్‌లీ సూన్ పెరుగుద్దనమాట. ఇది ఒక మంచి డిస్కౌంట్ ఏరియాలో ఉందనమాట. దీన్ని కొనడానికి ఎక్కువ ఇష్టపడతారు. మనకి టెక్నికల్స్ కూడా మంచి ఏరియాలో ఉంది ఇది పైకి వెళ్ళడానికి. సో, వీళ్ళందరూ కొని రెడీగా పెట్టుకుంటున్నారన్నమాట. సో, అర్థమైంది కదా! ఈ ఈ 2 సంస్థలు కూడా చాలా అంటే చాలా కొనిపెట్టుకున్నారు. ఇంకా కొనిపెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. సో, ఇది సంబంధించిన న్యూస్ అయితే ఫారెక్స్‌కి, క్రిప్టోకి, కమోడిటీస్‌కి. సో, కొత్త కదా! ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేశాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్‌క్యూజ్ చేయండి. నేను బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నా ఎక్స్‌ప్లనేషన్ గాని ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఎక్స్‌క్యూజ్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. సో, ఇంకా ఇలాంటివి కంటిన్యూ చేయాలా? వద్దా? ఏంటి మీకు అర్థమయ్యిందా లేదా? మాక్సిమం మీకు అర్థమయ్యడానికి ఈజీగా ఉండేవి చెప్పాను. ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయో వాటినే కవర్ చేశాను. సో, డెఫినెట్‌లీ వీడియో నచ్చితే నా ఎఫర్ట్స్ అనేవి చాలా పెట్టాను ఈ న్యూస్ అనేవి. నేను చదవడం వేరు, చదివిన దాన్ని ఒక నోట్ చేసుకొని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రతి వర్డ్‌ని ఎలాబొరేట్ చేసి చెప్పడం చాలా కష్టం కదా! సో, దానికోసం చాలా అంటే చాలా ట్రై చేశాను. సో, మీకు నచ్చినట్టయితే డెఫినెట్‌లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.